ఓసారి చేసా ఆ పని, ఓసారి చేశా. ఆదివారం ఆరాధన అయిపోయింది. నాకు వారం దినాలు నడవాలి, 100 రూపాయలు ఉంది నా చేతిలో. 100 వారం రోజులు నడవాలి. వర్క్ అంతా ఆపేసి పూర్తిగా సేవకు వచ్చా, ఫుల్ టైం. ఫ్యామిలీ మొత్తం 6 కుటుంబ సభ్యులు, 6 రోజులు గడవాలి. ఎట్లా నడుస్తుంది? సరే, వేరే మందిరం ఒకటి ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే నాకు ఈ మలాకి 3:8 గుర్తొచ్చింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా 3:8 గుర్తొచ్చింది. నాకిచ్చి నన్ను పరీక్షించండి అన్నాడు కదా. ఇప్పుడు దేవుడితోనేగా మన నడక. అసలు ఎట్ట చేస్తాడో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు, ఎక్కడ సందేవలా, ఎక్కడ పరీక్షించినా సావగొడతాడు. కానీ ఇక్కడ మాత్రం నాకు ఇచ్చి నన్ను టెస్ట్ చేయండి అని ఆయనే చెప్పాడుగా, క్లియర్గా వచనం ఉందిగా అని లేచా. ప్రార్థన సగంలో ఆపి లేచి ఆ జేబులో ఉన్న 100 తీసి ఆ బాక్సులు వేసి కూర్చున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు ఎవడు అప్పు లేదు, నాకు వచ్చే మార్గం కూడా లేదు, ఎవరు నాకు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎలా ఇస్తాడో చూస్తా అని మోకాళ్ళు వేసి అయితే కూర్చున్నాను. కానీ ఇంటికాడికి పోతే ఏం చెప్పాలా? ఎట్లా చేయాలా? ప్రార్థన చేస్తున్నా. తొందరపడి ఆవేశపడ్డానేమో నాయనా, అవి ఉన్నాయి కూడా గాజేసుకున్నాను. నిన్ను పరీక్షించబోయి ఇప్పుడు నేను పరీక్షకు లోనయ్యాను, నా గతి ఏంటి నాయనా, స్తోత్రం అని. సరే, ఏదైనా ఒక అనుభవం వచ్చింది, దేవునికే స్తోత్రం అని ప్రార్థన చేసుకొని లేచి మందిరం నుంచి బయటికి వచ్చా. బయటికి వస్తే ఆయన దైవజనుడే. ఆయన నా చేయి దగ్గరకు తీసుకొని నా చేతిలో కానుక పెట్టాడు. అది ఎంత ఉందో తెలుసా? 500 ఉంది అది. నేను ఎంత వేసాను, ఆయన నా చేతిలో ఎంత ఉంచాడు అంటే ఎన్ని రెట్లు ఇచ్చాడు? 4 రెట్లు నాకు సెకండ్స్లో, అంతే, నిమిషాల్లో, గంటలు కాదు, సెకండ్స్ కాదు, నిమిషాల్లో ఇచ్చాడు. అసలు ఎట్లా ఇస్తాడో చూద్దాం అనుకున్నా. ఆయన ఆ పని చేశాడు. ఆ దైవజనుని ప్రేరేపించి, వాస్తవంగా ఆయన అక్కడ ఉండడు, కానీ నా కోసం ఆయన అక్కడికి రప్పించి నా చేతిలో ఆ మనీ పెట్టేటట్టు చేశాడు. సరే, అది వదిలేద్దాం. అది తీసుకెళ్ళి ఇంటికి పోయి కూర్చొని దేవుణ్ణి క్షమాపణ అడిగా. ఎందుకు అడిగాను తెలుసా? నువ్వు పరీక్షించమన్నావు కదా అని నీకు ఇచ్చి పరీక్షించినందుకు నన్ను క్షమించు. నువ్వు మాట తప్పే దేవుడు కాదయ్యా. నువ్వు ఏ విధంగానైనా చేయగలుగుతావు, ఏ కార్యమైనా నెరవేర్చగలుగుతావు. బిడ్డలారా, కొంతమంది దైవజనులు తమ ఆత్మీయ బిడ్డలకి ఇవ్వటం నేర్పారు. నేను సిగ్గుపడి ఓవర్ యాక్షన్ చేసి ముష్టి ఫీలింగ్లు ఇచ్చి నేను అది నేర్పలా మీకు. అలా నేర్చుకున్నోళ్ళు, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు అనేకులకు ఇచ్చే స్థితిలో ఇంకా వర్ధిల్లారు. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. నేను దరిద్ర ఫీలింగ్లన్నీ పెట్టుకొని మీకు అది నేర్పనందున మిమ్మల్ని దరిద్రులుగా ఉంచా. కాబట్టి ఈరోజు బాహాటంగా ఒప్పుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి దయచేసి మీరు సరి చేసుకోండి. ఇక నుంచి నీకు 10 రూపాయలు ఇచ్చాడు దేవుడు, రూపాయి నీది కాదు, 9 నీది. ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి, ఆ రూపాయి పక్కన పెట్టు. పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా నేను ముగించబోతున్నా. నిజంగా అర్థమైందా? 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, 10 నీది కాదు. 1000 ఇచ్చాడు అనుకో, 900 నీది, 100 నీది కాదు, అది దేవుడిది. కక్కుర్తి చూపించావా, దరిద్రం నెత్తి మీదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నాగా. ఎంతమంది ఉన్నారు 10వ భాగం తీనోళ్ళు, 10వ భాగం తీనోళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలామంది. కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు, వాళ్ళ తర్వాత ఎత్తారు తీసే గుంపులో. ఓకే, ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి.
ఇంకొకటి కూడా చెప్తా. 10 అయితే రూపాయి దీబుద్ది అయింది, 100 అయితే 10 దీబుద్ది అయింది, 1000 అయితే 100 దీబుద్ది అయింది, 10,000 అయితే 1000 దీబుద్ది అయింది, కానీ 1,00,000 అయితే 10,000, 10 లక్షలు అయితే వామ్మో 1,00,000, 1,00,00,000 రూపాయలు అయితే వామ్మో 10 లక్షల. మంచోడు బుద్ధి మాంసం దగ్గరని సమృద్ధి పెరిగే కొద్దీ చెయ్యి కొరచైపోయింది. నేను చెబుతున్నాను, మనుషుల జేబుల్లో చేతులు పెడితేనే దేవుడు ఊరుకోడు. అట్లాంటిది దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఎగ్గొట్టడం అనేది దేవుడి జేబులో చేయి పెట్టడం, దేవుడి జేబు కొట్టేయటం. నేను చెప్పాను, ఆయనే చెప్పాడు, అదే నా జేబు కొట్టేస్తున్నారా మీరని.